ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వేడి పెరిగిపోతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల సభలతో రాజకీయ రగడ మరింత ముదిరి డైలాగ్ డైనమైట్లు పేలుతున్నాయి. చంద్రబాబు వర్సెస్ వైసీపీ నేతల డైలాగ్ వార్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. ఎన్నికల వేళ ఏపీలో పొలిటికల్ బీపీ పెరిగిపోతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వర్సెస్ వైసీపీ లీడర్స్ మధ్య డైలాగ్ వార్ నెక్స్ట్ లెవెల్ కు చేరింది. తిరువూరు ఆచంట సభల్లో వైసీపీ మీద చంద్రబాబు ఓ రేంజ్ లో విరుచుకుపడితే అంతకు రెట్టింపు వేగంతో వైసీపీ నేతలు ఎదురుదాడి చేశారు. మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి ఘాటు కామెంట్లు చేశారు చంద్రబాబు. మంత్రి అరుస్తూనే ఉంటాడు. డయాఫామ్ వాళ్ళు ఎక్కడుందో తెలియదా ఆ మంత్రికి, అది ఎక్కడుందంటాడు. చంద్రబాబుకు అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. నన్ను ఆంబోతు అనగానే ఆయన గుర్తు రావాల్సింది ఏంటంటే, ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక కాంగ్రెస్ లో షర్మిల చేరిక వెనుక చంద్రబాబు ఉన్నారని సజ్జల కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి. అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఎప్పుడు ఈయన తెర వెనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు. ఇప్పుడు కొత్తగా దానికి మళ్ళీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్ము ఎత్తిపోయించడం ఎట్లా, లేదా ఏదైనా ఓటు ఏదైనా ఉంటే కొంచెం లాగ్గలమా అనే ఒక దింపుడు కళ్ళ ఆశతో ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. సజ్జల కామెంట్లకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలు చెప్పడంలో వైసీపీ నేతలు ఆరితేరారని ఆయన ఆరోపించారు. ఆ రోజు జగనన్న వదిలిన బాణం ఏమైంది? రోజు ఏమైంది? తిరిగి జగనన్న పైన తిరుగుతా ఉంది. వాళ్ళ ఇంట్లో ఉండే వ్యవహారం మనకు సంబంధం అంట, నేనే ఆడిస్తున్నానంట. ఇక తిరువూరు సభలో పాల్గొన్న చంద్రబాబు ఏపీ సీఎం జగన్ పై విమర్శలు సంధించారు. జగన్ తన ఎమ్మెల్యేలు కూడా నమ్మడం లేదని, అందుకే వాళ్లను ట్రాన్స్ఫర్లు చేస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు నమ్మడం లేదు, అవునా? నమ్ముతున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదు, ప్రజలు నిన్నమ్మడం లేదు, మీరు మాత్రం ఎమ్మెల్యేలు నమ్మడం లేదు. చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు మంత్రి మేరుగ నాగార్జున. చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు వెళ్లారంటూ చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. ఇక లోకేష్, బాలకృష్ణలు ఎక్కడ పుట్టారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారని మేరుగ ప్రశ్నించారు. నువ్వు పుట్టింది చంద్రగిరిలో, నువ్వు పోటీ చేసేది బీసీలో ఉన్నటువంటి కుప్పంలో. నీ కొడుకు పుట్టింది ఎక్కడో తెలియదు, బీసీలో ఉన్న మంగళగిరిలో పోటీ చేపిస్తున్నావు. నీ బామ్మరిది ఎక్కడ పుట్టాడు, తీసుకెళ్ళి ఎక్కడ హిందూపూర్లో పుట్టి. మీ బతుకుకి జగన్మోహన్ రెడ్డి గారు మార్చేదానికి మీరేంటా చెప్పేది? చంద్రబాబుకి ఏ అర్హత ఉందని? ఎక్కడైనా ఈ రాష్ట్రంలో గెలిపించే సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీ ప్రజలు వైసీపీని అసహ్యించుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ నేతలు ఇళ్లలో నుంచి బయటకు రాలేరన్నారు చంద్రబాబు. రాష్ట్రం మొత్తం ఒకటే అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ హేట్స్ జగన్, సైకో పోవాలి. ఇది నా నినాదం కాదు, ప్రజల నినాదం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు. జగన్ మీద అంత వ్యతిరేకత ఉంటే చంద్రబాబు సింగిల్ గా 175 స్థానాల్లో పోటీ చేయొచ్చు కదా అని కౌంటర్ వేశారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లక తప్పదంటూ సంచలన కామెంట్లు చేశారు. కోట్ల స్కామ్ చేయడానికి చంద్రబాబు నాయుడు పూనుకొని, రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు ఒక వ్యాపారం లాగా తయారు చేసి మరి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర సంపద అంతా కూడా దోచుకుతున్నాడు. మళ్ళీ ఏదో ఒక రోజు నువ్వు జైలుకు పోవాల్సిందే అని చెప్పే విధంగా మరి కోర్టులు తీర్పిచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే మీరు సింగిల్ గా 175 నియోజకవర్గాల్లో మీరు పోటీ చేయొచ్చు కదా. మీరంత వీరులైతే ఎక్కడో పవన్ కళ్యాణ్ని, ఎక్కడెక్కడ జనాల్ని, ఎక్కడెక్కడ బ్లడ్ రిలేషన్ కూడా కట్ చేస్తారు. చండాలప రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడికి ఏమొచ్చిందని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పొలిటికల్ డైలాగ్ వార్తో ఏపీ దద్దరిల్లిపోతోంది.